యాక్షన్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. జిల్లాలోని దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటితో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. రేపు పుష్కరిణిలో చక్రతాళ్వార్కు స్వపన తిరుమంజనం, రాత్రికి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సమక్షంలో విచారణ జరగనుంది. మొన్న జరిగిన తొలి రోజు విచారణలో పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేం లేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు వినిపించారు. దీంతో ఇవాళ మళ్లీ విచారణ ఎలా జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఈ మీటింగ్కు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన యంగ్ బ్యాటర్ను సత్కరించి అభినందించారు సీఎం. ఈ సందర్భంగా రేవంత్కు క్రికెట్ బ్యాట్ను బహుకరించాడు తిలక్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. పూర్వోదయ పథకం కింద ఏపీకి సాయం చేయాలని ఆయన కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పెండింగ్ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను దోచుకుని బాకీ పడేలా చేసింది కేసీఆర్ అని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో కేటీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన 8 లక్షల కోట్ల బాడీ బాకీకి 80,000 కోట్లు వడ్డీ కడుతున్నామని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారంటూ ఫైర్ అయ్యారు మహేష్ గౌడ్. విశాఖ వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పలు దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. విశాఖ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీస్పై చర్చ జరగనుందని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలకు దిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ ఎన్నికలకు ముందు రజనీకాంత్ అని, ఎలక్షన్స్ తర్వాత గజనీకాంత్ అని అయ్యారన్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన బాండ్ పేపర్లు 700 రోజులైనా నెరవేరలేదన్నారు. అందుకే కాంగ్రెస్ భరోసా కార్డు బాకీ కార్డు అయిందన్నారు హరీష్. ఆ పార్టీ చేతిలో మోసపోని వర్గమే లేదన్నారు. ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డు సభ్యులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపుపై కేంద్ర జలవనరుల మంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అంతరంగానికి నిదర్శనమంటూ సతీష్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా కవి, వాగ్గేయకారులు గోరెట్టి వెంకన్నతో పాటు ప్రముఖ విద్యావేత్త, శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్కు గౌరవ డాక్టరేట్లు అందించారు. 2 ఖైదీలు సహా
86 మందికి బంగారు పతకాలు, 55 మందికి పీహెచ్డీలను ప్రదానం చేశారు. హైదరాబాద్ హైటెక్స్లో మేరా దేశ్ పహ్లే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ జీవిత చరిత్ర, ఆలోచనల మీద ప్రదర్శన జరుగుతుందని, దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరిని మోసం చేయడం కోసం హడావిడిగా ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటించారని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లపై బీసీ మంత్రులు ఎవరూ కోర్టుకు వెళ్లొద్దని అప్పీల్ చేయడంతో అంతరార్థం ఏంటని నిలదీశారు ఈటల. న్యాయస్థానానికి వెళ్తే వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణం నవగం బస్తీలో 24 గంటలుగా బతుకమ్మ ఆడుతున్నారు మహిళలు. నిన్నటి నుంచి పోటాపోటీగా బతుకమ్మ ఆడుతున్నారు 2 వర్గాల మహిళలు. తొలుత మీరు లేపాలంటూ బతుకమ్మ ఆడుతున్నారు. న్యూస్. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయానికి ఓ భక్తుడు ధర్మ ప్రచార రథాన్ని విరాళంగా సమర్పించాడు. హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ అనే భక్తుడు ఈ రథాన్ని కానుకగా అందించాడు. 72 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించినట్లు దాత తెలిపాడు. ఈ ప్రచార రథానికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో పరిశుభ్రత, కేసుల పురోగతి లాంటి అంశాలను ఆయన సమీక్షించారు. నేర నియంత్రణలో ప్రతి పోలీస్ శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర సేవలందించాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా విలస గ్రామంలో పేలుడు సంభవించింది. కిరాణా షాప్లో నిల్వ ఉంచిన మందు సామాగ్రి ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు స్పాట్లోనే మృతి చెందారు. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కంచర్ల శ్రీనివాసరావు, సీతగా గుర్తించారు. దీపావళి కోసం పేలుడు సామాగ్రిని నిల్వ ఉంచడమే పేలుడుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరం జిల్లా సీతంపేట గ్రామంలో వాహనదారులు ఆందోళనకు దిగారు. అక్కడి పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్లో నీళ్లు కలుపుతున్నారంటూ సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.